హలో హాయ్ అండి. ఈరోజు మార్చ్ 24 కదా. ఈరోజు మామయ్య చనిపోయిన రోజు అండి. ఈరోజుకి మామయ్య చనిపోయి 8 ఇయర్స్ కంప్లీట్ అయి 9 వచ్చాయండి. అయితే మామయ్య ఎలా చనిపోయారంటే ఆయన హార్ట్ స్ట్రోక్ అండి. అసలు ఆయన ఎంత హెల్తీగా ఉండేవాడంటే రియల్గా చాలా అంటే చాలా హెల్తీగా ఉండేవాడు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేకపోతే ముందు తెలుస్తుంది కదండి. కానీ ఆయనకు అలా ఏం లేదు అసలుకి. ఆయన చనిపోయి ఒక గంట ముందు కూడా ఆయన మంచి యాక్టివ్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి డ్రెస్ వేసుకుంటూ అలానే పడిపోయాడు. అసలు ఒక్కరోజు కూడా సిక్ అయ్యి ఇట్లా పడుకుంది కూడా లేదు. కానీ నిజంగా ఎవరు ఎప్పుడు ఎలా అయిపోతుందో కూడా తెలియదు కదండి. ఎంత హెల్తీగా ఉంటారో కానీ దేవుడు మనకి ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. నిజంగా మా మామయ్య చూసిన తర్వాత నాకు తెలిసింది. మామయ్య చనిపోయినప్పుడు నేను 8th మంత్ ప్రెగ్నెంట్ అండి. ఇంకొక 1 మంత్ ఉన్న మామయ్య నాకు పుట్టిన బాయ్ని చూసేవాడు. కానీ మేము అనుకుంటాం ఇంకా మామయ్య చనిపోయి ఇలా నాకు కొడుకు రూపంలో పుట్టాడని మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం. కొంచెం ఇంకేం చేస్తాం, అలా నుంచి అలా వెళ్ళిపోయి ఇలా వచ్చేసాడని అనుకుంటాం. అలా మన సాటిస్ఫాక్షన్ అంతే కదా. కానీ ఏం చేద్దామండి. అయితే ఈరోజు మామయ్యకి ఇష్టమని బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ అండ్ గారెలు ఇవన్నీ వండి పెట్టి మనస్ఫూర్తిగా ఆయనకి దండం పెట్టుకున్నామండి. పిల్లలు మేము అందరం, హస్బెండ్ అందరం కలిసి. కానీ ఇట్లా తలుచుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయితే మామయ్య దగ్గర పెట్టిన ఫుడ్ అనేది ఎవరో ఒకరు తినాలి కదా. మా హస్బెండ్ తింటున్నారు. అదే అడుగుతున్నా. అంటే మనం టేస్ట్ చేయకుండా చేస్తాం కదండి. అంటే ఏది కూడా సాల్ట్ మొత్తం మనం అసలు ముట్టద్దు అన్నట్టు చేసేదాకా. అంటే వాళ్ళకి పెట్టుకుంటాం కదా. మేమైతే అలానే వండుతామండి. ఎట్లా ఉంది బావ అంటే బాగుంది అంటున్నాడు. నేను కూడా తిన్న తర్వాత అనుకున్నా, అవునే కరెక్టే. మనం అన్నీ టేస్ట్ చేసి కూడా చేస్తాం. అవి ఎప్పుడు పర్ఫెక్ట్ అసలు కుదరవు. ఇట్లా మనం ఏం టేస్ట్ చేయకుండా ముట్టకుండా చేసినవే చాలా బాగా కుదురుతాయి ఫ్రెండ్స్. నిజంగా మేమైతే మంచిగా తిన్నాము. మీరు ఈ సండే ఏం చేసుకున్నారు? మా పిల్లలైతే ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. కానీ ఎండలకి అసలు ఎంత ఆపినా ఆగరు. ఆడుకుంటూనే ఫేస్లన్నీ చూసారా అసలు ఎలా అయిపోయినాయి అంటే ఘోరంగా అయిపోయినాయి. పిల్లల్ని ఫ్రెండ్స్ బయటకు అసలు పంపించొద్దు. ఎండలకు కానీ ఏదన్నా కొంచెం ఇట్లా ఎండ దెబ్బ తగిలిందనుకో, ఫీవర్ వచ్చిందంటే అసలు తగ్గదు. చెప్తే ఈ పిల్లలేమి వినరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్.